చాలామంది అంటుంటారు ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు, ఎక్కడుండి సృష్టించారు, దేవుడు ఇది అంటున్నారు. నిజంగా చెప్పాలంటే అవి ఎవ్వరూ ఎక్కడా సృష్టించినట్టుగా ఏమీ మనకి ఆధారం కనపట్టల్లా, కాకపోతే వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. ఎక్కడ వ్యక్తమైనవి? ఎవరి మనసులో వాళ్ళకే వ్యక్తమైనవి. అంటే ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజల్లో కూడా ఎవరి సినిమా వాళ్ళదే. అంటే ఎవరు లేచిన తర్వాత వాళ్ళు చేసే పనులు వాళ్ళవే, వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళు కళలు వాళ్ళవే, ఆ తర్వాత వాళ్ళు తీవ్రంగా నిద్రపోతున్నప్పుడు వాళ్ళ స్థితి కూడా వాళ్ళదే. అంటే ఏంటి, ఎవరి అద్దం ఎంత చిన్నది పెట్టుకుంటే ఆ అద్దంలో, ఆ దర్పణంలో ప్రపంచం కనపడుతూ ఉంది. అందుకని ఏం చెప్పారు, మీకు కనపడేటటువంటి చిన్న అద్దాన్ని పెద్ద అద్దంగా చూడటం అలవాటు చేసుకుంటే అప్పుడు పెద్ద అద్దం కనపడుతుంది. కాబట్టి చిన్న అద్దానికి సంబంధించినటువంటి టెన్షన్ ఉండదు అనేటువంటి విషయమే మన గురువులు అనండి, ఋషులు అనండి, లేదంటే భగవాన్ అనండి చెప్పటం జరిగింది. అంటే ఏంటి, మరి వస్తున్నాయి. మరి నా అద్దంలో ఎలా కనపడుతున్నాయి? నా ఆలోచనల రూపంలో కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు ఈ ఆలోచనలు? నీకు ఎక్కడ కోరికుంటే అక్కడ ఆలోచన వస్తుంది. అంతకంటే ఆలోచన ఎక్కడో నీ మనసులోనో తర్వాత మెదడులోనో ఇవన్నీ కాదు. మెదడు అంటే మనసు అంటే ఆలోచన అని అర్థం. ఆలోచన అనేది సాఫ్ట్వేరు, నీకు కనపడదు. మరి కానీ వస్తున్నట్టు నీకు తెలుస్తోంది, అంతే కదా. నాకు ఇప్పుడు సడన్గా కూర్చున్నాను, నాకు ఏదో ఒక కోరిక వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోరిక? నేను పెట్టుకున్నటువంటి నా జ్ఞాపకంలో నుంచి వచ్చింది. ఆ జ్ఞాపకాన్ని చిత్తం అన్నారు. అది కూడా ఆలోచనే. రావడంతో ఏంది, చేస్తే బాగుంటుందా బాగుండదా అని మళ్ళీ నాకు కాసేపు ఘర్షణ జరుగుతుంది ఆ ఆలోచన మీద. ఆ ఘర్షణ జరిగే ఏరియాని మనస్సు అన్నారు. అది ఆలోచనే. అయిన తర్వాత చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఒక ఐడియాకి రావాలంటే బుద్ధి చెప్తుంది. అంటే బుద్ధి ఉందా నీకు అంటుంటాం కదా, బుద్ధి ఏం చెప్తుంది, ఇది నీకు అవసరమా, ఈ వయసులో చేయాల్సిన అవసరం లేదు అని బుద్ధి సజెస్ట్ చేస్తుంది. ఎప్పుడు బుద్ధి సజెస్ట్ చేస్తుంది? బుద్ధికి వివేకం వైరాగ్యం ఉన్నప్పుడు మాత్రమే సరిగా నిన్ను గైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి, మన బుద్ధికి వివేక వైరాగ్యాలు తెచ్చుకోవాలి. మరి బుద్ధికి వివేక వైరాగ్యాలు ఎట్లా తెచ్చుకుంటావు? అది ఆలోచన, ఇంకంతకంటే ఆలోచన దాటి ఏం లేదు. బుద్ధికి వైరాగ్యం తెచ్చుకోవాలి అంటే నీ మనసులో వస్తున్నటువంటి అనవసరపు ఆలోచనలని నువ్వు గ్రహించగలిగి అవి కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా నీ మనసు మీద నువ్వు పనిచేసుకోవాలి. ఎప్పుడు నువ్వు మనసు మీద చేసుకున్న తర్వాత నీకు వచ్చేటువంటి ఈ అనవసరపోయినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయే చిత్తంలో, అవి కరెక్ట్ కాదు అనేటువంటి విషయం నీ బుద్ధి వివేకం వైరాగ్యంతో చెబుతూ జరుగుతుంది. నిజం చెప్పాలంటే నబ్బా అన్నీ ఆలోచనలే. మన దగ్గర మనసు ఆలోచనలు తప్ప ఇంకేమీ లేవు. ఇంకా నిజంగా చెప్పాలంటే భగవతత్వం దగ్గర ఉన్నది కూడా ఒకే ఒక ఆలోచనతోటి సృష్టి వ్యక్తమైంది అన్నారు. దాన్ని మాయ అన్నారు. మన సృష్టి మన ఆలోచనతోటి తయారు చేసుకున్నాం, దాన్ని అజ్ఞానం అన్నారు.